10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పాఠశాల విద్యా ప్రాంతీయ సంచాలకురాలు నాగమణి తెలిపారు. కాకినాడలో గల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డిఈఓ రమేష్తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సంవత్సరం కూడా ఈ 137 సెంటర్లలో ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరగడం కోసం అన్ని రకాల చర్యలు గౌరవ కలెక్టర్ గారి మేడం ఆధ్వర్యంలో టైం టు టైం మేడం గారి డైరెక్షన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కూడా లాస్ట్ మంత్ 9వ తారీఖున మరి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్తో గౌరవ కలెక్టర్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, వేరియస్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో గౌరవ మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అలాగే డీజీ గారు కూడా అన్ని రకాలుగా ఇన్స్ట్రక్షన్స్ మరియు గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా ప్రతి కలెక్టర్ గారితో ఒక డిఓ లెటర్ని సేవ్ చేసి ఈ ఎగ్జామ్స్ వారి వారి జిల్లాలలో ప్రశాంతంగా నిర్వహించడం కోసం ప్రతి జిల్లాకి డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ని అపాయింట్ చేయడంతో పాటు జిల్లా స్థాయిలో టైం టు టైం అన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్తో పరిశీలిస్తూ ఈరోజు కూడా మార్నింగ్ 10:30 నుంచి 12:30 వరకు గౌరవ కమిషనర్ గారు అనేక రకాల ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్తో పాటు మధ్యాహ్నం మనకి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి 2 to 5 వరకు. దీనికి సంబంధించి అన్ని రకాలుగా మన దగ్గర ఓపెన్ స్కూల్కి సంబంధించి 10th అయితే 7 సెంటర్స్ ఉన్నాయి, అలాగే ఇంటర్మీడియట్కి అయితే 20 సెంటర్లు ఉన్నాయి. కాబట్టి 20 సెంటర్లలో కూడా మధ్యాహ్నం ఎగ్జామినేషన్ జరగబోతుంది. కాబట్టి దీనికి కూడా ఇక్కడ ఇంపర్సోనేషన్ కేసెస్ అనేవి ఎక్కడ లేకుండా ప్రతి సెంటర్లో కూడా ఒక ఫిమేల్ ఇన్విజిలేటర్ని, మేల్ ఇన్విజిలేటర్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో విద్యార్థి ఎవరైతే కష్టపడి సంవత్సరంతో కష్టపడి చదివారో వాళ్ళకు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాయించడం కోసం ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా విద్యార్థులకు మరి కూర్చొని చక్కగా రాయడానికి బెంచెస్, ఫర్నిచర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సెంటర్లో కూడా ఎలక్ట్రిసిటీ ఉందా లేదని ఎగ్జామ్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి మంచినీళ్ళు పెట్టడం ప్రతి తరగతి దగ్గర, అదేవిధంగా పిల్లలు సకాలంలో వచ్చే విధంగా ఆర్టీసీ వారితో కూడా మాట్లాడి టైంకి వచ్చే విధంగా బస్సులు ఏర్పాటు జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్లో కన్వర్జెన్స్ మీటింగ్లో మరి అందరికీ కూడా ఆదేశాలు జరిగింది మేడం గారు. అదేవిధంగా మరి డిఎంహెచ్ఓ గారి సహాయంతో ప్రతి కేంద్రంలో కూడా ఏఎన్ఎంస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ కేంద్రాల్లో వాళ్ళు ప్రాథమిక చికిత్సకు సంబంధించినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ అట్లాగే కాటన్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి 32,000 మంది మన జిల్లాలో రాయబోతున్న విద్యార్థులు భవిష్యత్తు కాబట్టి మనందరం కూడా చక్కగా ఎప్పటికప్పుడు గౌరవ జిల్లా పరిశీలకుల ఆధ్వర్యంలో మరి అట్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో మరి ఈ యొక్క జిల్లాలో మరి సంవత్సరం ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా పీస్ఫుల్గా జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఓపెన్ 10th కూడా మనకి ఒక 7 సెంటర్లు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డాయి. దానిలో 2,067 మంది విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్కి వచ్చేసేపాటికి ఓపెన్ ఇంటర్మీడియట్కి వచ్చేపాటికి 20 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 8,567 మంది నమోదయ్యారు. వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు.